పూర్వన్నే వేహ కర్మాని జిజీవిష్య శతకం సమాహ ఏవం త్వయి నాణ్యతేదోస్తిన కర్మ లిప్యతేనరి. అంటే 100 ఏళ్ల పర్యంతము కూడా కర్మలు చేస్తూనే ఉండు అని వేదం చెబుతా ఉంది. మరి కొంతమంది ధూర్తులేమో కర్మ చేయకూడదు, మళ్ళా జన్మ వస్తుంది. కర్మ చేస్తే జన్మము రావడానికి ఎట్లయినా వస్తుంది. కర్మ చేస్తే మంచి జన్మ వస్తుంది, లేకపోతే పందులు కుక్కల జన్మలు వస్తాయి. జన్మ లేకుండా ఉండడానికి నువ్వేమన్నా స్వర్గానికి మోక్షానికి పోతావా? ఎట్లా పోతావు? దానికి తగ్గ కర్మలు లేకపోతే ఏ విధంగా పోతావు? మోక్షం కూడా కోరిక లేకుండా రాదు, కోరాలి. ఆ మోక్షం కోసం ప్రయత్నం చెయ్యాలి, అంతే తప్ప భగవంతుడు 100 ఏళ్ళు జీవిత్ శతకం సమాహ 100 సంవత్సరాలు 100 సంవత్సరాల వరకు కర్మ చేస్తూనే ఉండాలి అని చెప్పారు. 100 ఏళ్ల వరకైనా కర్మలు చేస్తూనే ఉండవలను. ఎవరు సోమరులై ఉండకూడదు అని చెబుతున్నాడు. ఎందుకు ఈ శరీరం ఇచ్చాడు? నడవడానికి కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? పనిచేయడానికి కాదు. చేతులు ఇన్ని రకాలుగా ఇట్లా అట్లా తిప్పడానికి, ఒక వస్తువులు పట్టుకోవడానికి వేళ్ళు వేరువేరుగా ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? పనిచేయడానికి కాదు. పనిచేయడానికి అవసరం లేకపోతే ఒక మొద్దుల్లాగా పెడతాడు. ఇవి ఏం పని చేస్తాయి? మొద్దుల్లాగా ఉంటే కర్మ లేదులే వీనికి అని ఓ చోట కూలబడేటట్టు కొడతాడు. కాళ్ళు చేతులు లేకుండా కర్మ ఏం చేస్తాడు వీడు? పని ఎందుకు వీనికి అని. కానీ అన్నీ చెయ్యాలి కాబట్టే ఇవన్నీ మనకిచ్చాడు. ఆ కర్మల్లో మనము మన ఈ శరీర పోషణకు చేసుకుంటూ భగవదార్పితమైన లోక కళ్యాణానికి, మనం లోకహితానికి కొన్ని పనులు చెయ్యాలి. యజ్ఞము లాంటి పనులు చెయ్యాలి. అప్పుడే పూజ అనబడుతుంది, దేవుడు మెచ్చుకుంటాడు. కాబట్టి అటువంటి దేవునికి మనము చేసే పూజలే పూజ అనబడుతుంది. ఇష్టానుసారంగా చేసేటువంటివి పూజలు అనబడవు. అగ్నియందు వేసే పదార్థములు హోమమునర్చబడను, అవి అన్నీ సూక్ష్మ రూపంలో వాయువుతో కలిసి ఆకాశమునకు చేరి మేఘమండలమును శోధనమునర్చి సకల ప్రాణులకు సుఖమునే హేతువులగుచున్నవి, సుఖము ఇస్తున్నవి. ఆ పిదప మనకు ధర్మార్థ కామమోక్షముల సిద్ధికి కూడా కారణమగుచున్నది. మనకు ఆరోగ్యాలు ఇస్తూ, మనం సత్కర్మలు చేయడానికి బుద్ధి పుట్టిస్తూ ఇవన్నీ చేస్తున్నాయి. ఏ ధర్మశీలురు అగ్నిహోత్రము మున్నగు కార్యములచే వాయువు వర్షము శుద్ధి ద్వారా సకల వస్తువులను శుద్ధితో సకల ప్రాణులకు సుఖములను కలిగించువారగుదురో అందరూ దీనిని నిత్యమును అనుష్ఠించుచుండవలెను. అతడు ఈ ప్రపంచమున గొప్ప సౌభాగ్యములను ప్రాప్తించుకొనును. అలా చేసేవాడు ఈ ప్రపంచంలో గొప్ప ధనవంతుడు, విద్యావంతుడు అవుతాడన్నమాట. కాబట్టి మనకు మన మనస్సు శుద్ధి కావాలంటే ఆహార శుద్ధే సత్వశుద్ధి. సత్వశుద్ధే శృతి, సత్వశుద్ధే ధ్రువాస్మృతి. ధ్రువాస్మృతి సర్వగ్రంథీనాం విప్రమోక్ష. అనగా ఎప్పుడు ఆహారం శుద్ధమైన ఆహారాలు వేస్తామో మన మనస్సు ఆ స్మరణ శక్తి పెరిగి ఆ యొక్క సత్వగుణం అనేటువంటిది శుద్ధి పొంది, ఈ శుద్ధి ద్వారా భగవంతుని చేరడానికి అవకాశం ఇస్తాడు పరమాత్మ ఈ శరీరముతో. నానాకై చెత్త చెత్త పదార్థాలు తింటే చెత్త చెత్త బుద్ధులే పుడతాయి లోకంలో, ఈ శరీరం అనే లోకంలో. ఎందుకనగా ఈ శరీరము శుద్ధి కావాలంటే మనం శుద్ధమైన ఆహారం వెయ్యాలి. మనము తినేటటువంటి ఆహారం అంతయు కూడా కేవలము మనస్సుకు ఫస్ట్ వచ్చినటువంటిది మనస్సుకు పడుతుంది. మనస్సుకు పడితే అప్పుడు ఆ మనస్సు మంచిగా తయారు కావాలి అంటే మంచి ఆహారం ఉండాలి. లేకపోతే చెడ్డ గుణాలు పుడతాయి అంటే చెడ్డ ఆహారం తింటున్నాము. ఈ మనస్సుకు ఫస్ట్ వచ్చేది పడుతుంది, తర్వాత ఇంకొంచెం స్థూలమైనటువంటిది రక్తమాంసాలుగా తయారవుతాయి. ఇంకా కొంచెము స్థూలముగా ఉండేటటువంటిది మలమూత్రాలుగా తయారై వెళ్ళిపోతాయి. ఇంకా స్థూలమైనటువంటిది వెంట్రుకలు, గోళ్ళు,
వాటి రకంగా తయారవుతాయి. ఈ బొమ్మ అంతయు కూడా కేవలము ఆహార పదార్థాలతోనే నడుస్తున్నది. మన ఆహార పదార్థాలు శుద్ధమైనవి, స్వచ్ఛమైనవి అయితే అప్పుడే మన మనస్సు, మన దేహము శుద్ధమై భగవంతుని అనుసరించడానికి యోగ్యమవుతుంది. అప్పుడు భగవంతుడు కరుణించి మనకు కావలసినటువంటి కోరికలను తీర్చడానికి మన మీద కృప కలుగుతుంది భగవంతునికి. చూడండి, ఎన్నో ఉన్నాయి. కేవలం ఒకటి చెప్తే ఒకటిని కాదు. ఎందుకంటే మీకు ఈ దిన్నము ఏదో ఊరికే జనరల్గా చెప్తా ఉంటే ఏదో మీరు ఏదో విని ఏదో అనుకొని పోతున్నారు. సత్యమైనటువంటి మార్గము ఇది. ఈ విధంగా సత్య మార్గాన్ని ఆశ్రయించకపోతే మనకు ఏ విధముగా నుండి ఆ యొక్క భగవంతుని జ్ఞానం మనకు లభించదు. భగవంతుని యొక్క కృప కలగదు. ఆయన కృప లేకుంటే జీవితాంతము మనకు ఏముంటాయి అంటే కష్టాలు, దుఃఖాలు. ఈ యొక్క జన్మలో రాకపోయినా కూడా మరుసటి జన్మలో వేరే జన్మలు ఎత్తితే ఇంకా దుఃఖాలు, కష్టాలు, తిండికి లేక, గుడ్డ లేక, గూడు లేక ఆయా జన్మల్లో ఇంకా అధోగతి పాలే. ఒక మనిషి జన్మం కాబట్టి ఈ విధంగా బ్రతుకుతున్నారు. సత్యం బ్రవీమి వదయిత్ సతస్య మార్యమనం పుష్యతినో సకాయం కేవలాగో భవతి కేవలాది. వేదములో భగవంతుడు చెప్పాడు. దుర్బుద్ధి గల వాళ్ళు, లోభులుగా ఉన్నవాళ్ళు అన్నాది పదార్థాలను తానొక్కడే తింటాడు. సత్యము చెబుతున్నాను అంటున్నాడు దేవుడు. నేను సత్యం చెబుతున్నాను. తన స్నేహితులకు, ఇతరులకు కానీ పెట్టకుండా ఈ యజ్ఞమూలముగా అర్యమాది దేవతలకు, పంచభూతాలకు అర్పించకుండా, ప్రాకృతిక శక్తులను పోషింపకుండా తాను మాత్రమే తినేవాడు కేవలం పాపమునే తింటున్నాడు. దేవుడు చెబుతున్నాడు, మనుషులు చెప్పేటివి కాదు ఇవి. ఈ విధంగా చేసే వ్యక్తికి ఆ భోగ్య పదార్థాలే మృత్యుకారకమవుతాయి అంటున్నాడు. అంటే అగసాట్ల పాలు, మృత్యుపాలు రకరకాల బాధలు పెడతాయి, ఏడ్చి మొత్తుకున్నా పోవు అంటున్నాడు. మరి అటువంటి దేవుణ్ణి మనం తెలుసుకొని ఎందుకు చేయలేక ఉన్నాము అంటే తెలియక ఉన్నామనుకోండి. తెలిసినాక విన్న తర్వాత మీరు చేయడానికి ఉద్యుక్తులు కావాలి. మీ ఆత్మ శుద్ధం కావాలి. మనస్సులో అనుమానాలు తెంచుకొని లోకముతో వాడేమనుకుంటాడో, వీళ్ళేమనుకుంటారో ఇట్లాంటి పెట్టుకోవాకండి. నేను భక్తుని కావాలి, నేను భక్తి జ్ఞానం అలవరుచుకోవాలి, నేను నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. నేను అనేవాడెవడు? ఆత్మ లోపల ఉన్నాడు. వాడు అంటున్నాడు నేను చేసుకోవాలి, నేను గొప్పగా కావాలి అని. నేను అనేవాడు చూడండి వేరు, శరీరము వేరు. నేను అనేవాడు నా చెయ్యి, నా కాలు, నా తలకాయ, నా పొట్ట అంటున్నాడు. అంటే నేను వేరు, తను వేరు. కాకపోతే నా దగ్గర ఉండాయి కాబట్టి నా వస్తువు, నా ఇల్లు, నా చొక్కా, నా బట్టలు, నా ధనము ఇవన్నీ వేరు. ఆత్మతో ఏవి లేవు. ఇవన్నీ ఆత్మతో కూడి ఉండలేవు. శరీరం ఒకటి ఉంటుంది ఉన్నన్నాళ్ళు, తర్వాత పోతుంది శరీరం. అప్పుడు ఆత్మ ఏం తీసుకుపోతుంది? చేసిన పుణ్యములు, పాపములు మాత్రమే తీసుకుపోతుంది. అందులో పాపములు ఉంటే మళ్ళీ దుఃఖభూయిష్టమైన జన్మలు వస్తాయి. కాబట్టి మనము పుణ్యాన్ని అనుసరించాలి, పుణ్యకర్మలు చెయ్యాలి, జ్ఞానాన్ని అందుకు తెలుసుకోవాలి. ఆ తెలుసుకొని జ్ఞానాన్ని ఆచరించగలగాలి. కాబట్టి అట్టి జ్ఞానమే వేదము. ఆ వేదమే మనందరికీ కూడా మంచి జ్ఞానము లభింపజేస్తుంది, మంచి మార్గం చూపుతుంది. వ్రతేన దీక్షామాప్నోతి దీక్షయాప్నోతి దక్షిణా శ్రద్ధామాప్నోతి శ్రద్ధయా సత్యమాప్యతే. మనుష్యుడు అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనే వ్రతాలను దృఢంగా ఆచరించినప్పుడు దీక్ష ఉత్తమ అధికారాన్ని పొందుతాడు.
దీక్షితుడు ఉత్తమ గుణాలతో అధికారి అయినప్పుడు అతన్ని సర్వులు సత్కరిస్తారు, మనకు కీర్తి గౌరవం వస్తుంది. ఆ సత్కారమే అతనికి దక్షిణలు అవుతాయి. అందువలన అతనిలో సత్యధర్మానుష్ఠానములో మరింత శ్రద్ధ పెరుగుతుంది. ఈ రకంగా నేను మీకు ఇవన్నీ ఇస్తాను అని చెబుతున్నాడు. ఆచరిస్తే అహం దాం గృణతే పూర్వం వస్వహం బ్రహ్మ కృణవం మహ్యం వర్ధనం అహం భువం యజమానస్య చోదిత యజ్వన సాక్షి విశ్వస్మిన్ భరే. ఓ మనుష్యులారా, చెబుతున్నాడు దేవుడు, నేను సత్యభాషణాదుల రూపంగా నన్ను స్తోత్రం చేసే మనుష్యులకు సనాతనాది జ్ఞానాది ధనాల్ని ఇస్తున్నాను. నేను బ్రహ్మాన్ని అంటే వేదాన్ని ప్రకాశపరచేవాన్ని. నన్ను గురించి వేదం ఉన్నది ఉన్నట్లు చెబుతుంది. దాని ద్వారా నేను అందరి జ్ఞానాన్ని వృద్ధి చేస్తున్నాను. సత్పురుషులకు ప్రేరకుణ్ణి. ఈ యజ్ఞము అమ్మా మాట్లాడకండి అమ్మా, నేను ఎన్నిసార్లు చెప్తా అంటాను. అంటే ఇవి దేవుడు చెప్పే మాటలు మీకు ఎవరు చెప్పరు, ఎక్కడా వినరు, ఎప్పటికీ రావు. నేను బ్రహ్మాన్ని అంటే వేదాన్ని ప్రకాశపరిచేవాన్ని. నన్ను గురించి వేదం ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. దాని ద్వారా నేను అందరి జ్ఞానాన్ని వృద్ధి చేస్తున్నాను. సత్పురుషులకు ప్రేరకుణ్ణి. ఈ యజ్ఞం శుభకర్మలు చేసేవారికి ఫలమిచ్చేవాణ్ణి. ఈ విశ్వ నిర్మాణకర్తను, విశ్వాన్ని ధరించేవాణ్ణి. కాబట్టి మీరు నన్ను విడిచి మరెవరిని నా స్థానంలో పూజింపకండి, నమ్మకండి, తెలుసుకొనకండి అని ఇలా భగవంతుడు మానవులకు బోధ చేస్తున్నాడు. చూడండి ఎంత బాగా భగవంతుడు చెబుతున్నాడో. మనకు ఏ సన్నాసి పూజారులు బాబాలు ఎవడన్నా చెప్తున్నాడా? ఇటువంటి అన్నీ కూడా భగవంతుడు వేదాల్లో చెప్పాడు. ఆ భగవంతుని మార్గమే మన అందరికీ శ్రేయో మార్గం.